లక్ష్మీ జైస్వాల్ దంపతుల గానాల పట్టి అయిన నైనా జైస్వాల్ గారిని బాల్యంలోనే గుర్తించి ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. 13 ఏళ్ల వయసులో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం డిగ్రీ చేశారు. She is the youngest and first girl ever in India who received doctoral degree PhD at the age of 22 years. నైనా జైస్వాల్ తల్లి గారు కూడా LLBలో ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో పాస్ అయ్యారు కూతురుతో కలిసి. ఆటల్లో ఆమె అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రైజ్లు గెలుచుకున్నారు. టేబుల్ టెన్నిస్ లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఆసియా స్థాయిలో అనేక కప్లను నైనా గెలిచారు. ఆమె గాయనే కాదు, సంగీతంలో దిట్ట, పియానో చక్కగా వాయించగలదు. నైనా జైస్వాల్ 2 చేతులతో వేగంగా రాయగల దిట్ట. కేవలం 25 నిమిషాల్లో హైదరాబాదీ బిర్యానీని వండి పెట్టగల బాలికలకు రోల్ మోడల్ నైనా జైస్వాల్. ఆటలు పాటల్లోనే కాదు, చదువు. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వేదిక మీద ఉన్న పెద్దలకి, టీచర్స్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, ప్రెస్, మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాను. సెంట్రల్ స్కూల్ 15th యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి రావడం చాలా ఆనందంగా ఉంది. భయ్యా కొంచెం వాల్యూమ్ పెంచండి. సో ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన స్కూల్ మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది, మరియు ఆస్తి అంతస్తులు కావాలనుకున్న వారికి ఇది ఒక వేదిక ద్వారం లాంటిది. కావున మీరు ఈ స్కూల్ని ఎల్లప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన బ్లూమింగ్ మైండ్ సెంట్రల్ స్కూల్ మిత్రుల స్నేహం ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది అని నేను చెప్పగలను. మరి ఈ పాఠశాలలో చదవడం ఒక గొప్ప అవకాశంగా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడున్న అధ్యాపకులు, ఆచార్యులు, గురువులు బహుముఖి ప్రతిభ కలిగిన కౌశల్యవంతులు మరియు అనుభవ సంపదతో కూడిన బృందం మన బ్లూమింగ్ మైండ్స్ అధ్యాపకుల సమూహం అని నేను చెప్పగలను. ఈ విద్యాలయము నేర్పించేది ఒకటి, తల్లి, తండ్రి, గురువు మరియు మాతృభూమి ప్రేమ, చెరగని ప్రేమ. సో పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు, గురువు మరియు దేశం పట్ల నిస్వార్థమైన విశ్వాసం పిల్లలకి కలిగి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. పిల్లలు ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అండ్ ఈ స్కూల్ గురించి నేను చాలా తెలుసుకున్నాను. అయితే నాకు అనిపించింది ఒకటే, అదేంటంటే గుండె మండినా, గూడు చెదిరినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మరియు విధి విధానం మారినా మంచికి మించిన జత ఉండదని నమ్మి పెద్ద పట్టణాల్లోని ప్రజలు పొందుతున్న విద్యా ప్రయోజనాలు ఇక్కడ ప్రజలకు అందాలి అని భావించి మన భీమిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థను ప్రారంభించారు. సో ఇటువంటి ఆలోచన నిజంగా ప్రశంసనీయము. మరియు విద్యను దాచుకోవడం కన్నా అందరికి పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో ఆయన ఈ స్కూల్ని అంచెలంచెలుగా ఎదుగుతూ
ఒక మహాశక్తిగా తీర్చిదిద్దారు. సో ఈ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ కూడా ఈ స్కూల్ పేరు యావత్ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచినట్టుగా మీరందరూ కూడా కంకణం కట్టుకోవాలి అని కోరుకుంటున్నాను. పేరెంట్స్ మీరు యాక్సెప్ట్ చేస్తే గట్టిగా చెప్పట్లు, నాకు మీ రెస్పాన్స్ రావడం లేదు. లౌడర్. అండ్ అదే విధంగా కష్టజీవి మరియు నైతిక విలువలతో జీవించే మన గౌతమ్ రెడ్డి గారు ఇంకా వివేక్ రెడ్డి గారు ఎవరిని కష్టపెట్టరు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఏమిటంటే కష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని కష్టపెట్టడు, ఇష్టం విలువ తెలిసిన వాడు ఎవరిని వదిలిపెట్టడు. అంతు దాటి ఎవరి సహాయం ఆధారం మద్దతు లేకుండా ఎవరు పొగిడినా పొగడకపోయినా జీవిత పోరాటాన్ని సాగించిన గాథ మీ తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. సో ఆ గాథ వినుకున్న బాధ వాళ్ళకు తప్ప మరెవరికి తెలియకపోవచ్చు. సో వాళ్ళు భరించి సహించి మిమ్మల్ని ఈ స్కూల్లో, ఇంత పెద్ద స్కూల్లో చదవడానికి పంపిస్తున్నారు. విన్నారు కదండి మన నైనా జైస్వాల్ గారి మోటివేషనల్ స్పీచ్. ఎంత బాగా చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థిని, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎంత డిగ్నిఫైడ్గా డిసిప్లైన్గా ఉండాలో ఎంత బాగా చెప్పారో. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా నైపుణ్యంగా పెంచాలో, ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత క్రమశిక్షణగా పెంచాలో పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కాలక్రమంలో కానీ లేకపోతే వాళ్ళ జీవితంలో సాధించబోయే ప్రతి ఒక్క దాన్ని విలువలతో కూడిన మోటివేషనల్ స్పీచ్ అనేది డాక్టర్ నైనా జైస్వాల్ గారు అందరికీ అందించారు. ఈ స్కూల్లో, ఈ బ్లూమింగ్ మైండ్ స్కూల్లో మా పాప చదవటం మాకు గర్వకారణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, చైతూస్ ఛానల్ AAA ద క్వీన్. ప్రేమతో మీ చైతు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ప్రేమతో. Like, share, comment and subscribe my channel, Chaitu's channel AAA. Thank you. ప్రేమతో మీ చైతు.